వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఒక భయంకరమైన జియో పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపించే డ్రామా నడుస్తోంది. శత్రు దేశాల సరిహద్దుల్లో వాడాల్సిన డ్రోన్లు అమాయక పౌరుల ప్రాణాలు తీసేందుకు అర్ధరాత్రి వేళ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో వేలాది మందిని బూడిద చేయగల ఆర్డీఎక్స్ టైమర్ బాంబులు నిరసనకారుల మధ్యకు వచ్చి పడుతున్నాయి. సొంత పౌరులపైనే నరమేధానికి తెగబడుతోంది ఓ దేశపు అధికార సైన్యం. అవును, మీరు వింటున్నది నిజం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఇప్పుడు రక్తాశ్రువుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ సైన్యాధినేత జనరల్ అసీం మునీర్ నేతృత్వంలో అక్కడ సాగుతున్న అరాచకాలు, రక్తం పారుతున్న వీధులు, ఆకలి కేకలు, వీటన్నింటి వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రల గురించి ఇప్పుడు టు ది పాయింట్ లో మీకు పూర్తి వివరాలు అందించబోతున్నా. జూన్ 28వ తేదీ సరిగ్గా అర్ధరాత్రి దాటిన సమయం రావల్కోట్ నగరంలో ఈద్గా మైదానం గాఢంధకారంలో మునిగిపోయింది. ఇస్లామాబాద్ పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా తమ ప్రాథమిక హక్కుల కోసం వేలాది మంది ప్రజలు, మహిళలు, వృద్ధులు అక్కడ టెంట్లు వేసుకుని శాంతియుతంగా కూర్చున్నారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో ఆకాశంలో ఒక వింత గంభీరమైన శబ్దం వినిపించింది. సైలెంట్గా దూసుకొచ్చిన కొన్ని అత్యాధునిక డ్రోన్లు ఆ మైదానం పైభాగానికి చేరుకున్నాయి. మరుసటి క్షణమే ఆ చీకటి ఆకాశం నుంచి నిరసన స్థలమే లక్ష్యంగా కొన్ని అనుమానాస్పద వస్తువులు కిందకు పడ్డాయి. అక్కడున్న నిరసనకారులు మొదట అవి ఏంటో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. కానీ అవామీ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ప్రాణాలకు తెగించి వాటి దగ్గరకు వెళ్లి చూశారు. అంతే, అక్కడ ఉన్నవారి గుండెలు ఆగిపోయినంత పనైంది. అవి సాధారణ వస్తువులు కాదు. నిమిషాల వ్యవధిలో ఒక భారీ నగరాన్ని బూడిద చేయగల అత్యంత ప్రమాదకరమైన ఆర్డీఎక్స్ టైమర్ బాంబులు. టిక్ టిక్ మంటూ ప్రాణాలు తీసేందుకు కౌంట్ డౌన్ రన్ అవుతోంది. క్షణాలు గడిస్తే అక్కడ వేలాది శవాల దెబ్బ మిగిలేదే. కానీ స్థానిక యువత అత్యంత సాహసంతో క్షణాల వ్యవధిలో ఆ బాంబులను గుర్తించి అక్కడి నుంచి దూరంగా తరలించి నిర్వీర్యం చేశారు. దీంతో ఊహించని ఓ మహా నరమేధం త్రుటిలో తప్పింది. సొంత పౌరులను బాంబులతో లేపేయాలని చూసిన పాక్ ఆర్మీ బండారాన్ని అవామీ యాక్షన్ కమిటీ వీడియో ఫుటేజ్తో సహా ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. ఈ డ్రోన్ల దాడి కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. పీఓకేలో ఎగిసిపడుతున్న ప్రజా విప్లవాన్ని అణిచివేయడానికి పాక్ ఆర్మీ వేసిన క్రూరమైన మాస్టర్ ప్లాన్. ఎందుకంటే గత కొన్ని వారాలుగా పీఓకే నిప్పు కనికిలా మారింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం విధిస్తున్న విపరీతమైన పన్నులు, కరెంటు బిల్లుల బాధలు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. మరి ఈ ప్రజా తిరుగుబాటును అణిచేయడానికి ఆసిఫ్ మునీర్ సైన్యం ఎలాంటి క్రూర వ్యూహాన్ని అమలు చేస్తుందో ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నా. కాశ్మీరీల గొంతు నొక్కేందుకు పాకిస్తాన్ మిలిటరీ ఎంచుకున్న మొదటి ఆయుధం ఇంటర్నెట్ బంద్. జూన్ 5వ తేదీ నుంచి పీఓకేలో కమ్యూనికేషన్ వ్యవస్థలను పూర్తిగా స్తంభింపజేశారు. అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకూడదనేదే పాక్ ఆర్మీ కుట్ర. అయితే అంతటితో ఆగిన సైన్యం నిరసనకారులను లొంగదీసుకోవడానికి హిట్లర్ కానున్నట్టు వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. రావల్కోట్తో సహా పలు తిరుగుబాటు ప్రాంతాలకు వెళ్లే ఆహార సరఫరాను, నిత్యావసర వస్తువులను, మెడిసిన్ను పూర్తిగా కట్ చేసింది. అంటే తుపాకీ గుండ్లతో చావని వారిని ఆకలితో అలమటించి చచ్చేలా చేయాలన్నది పాక్ మిలిటరీ క్రూర ఆలోచన. గతంలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే డజన్ల కొద్దీ అమాయక పౌరులను సైన్యం కాల్చి చంపిందని స్థానిక గ్రూపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఆసిఫ్ మునీర్ తుపాకులకు లొంగే ప్రసక్తే లేదని కశ్మీరీలు తేల్చి చెప్పారు. ఆంక్షల బేడీలను బద్దలు కొడుతూ రావల్కోట్ వీధుల్లోకి ఏకంగా 60,000 మందికి పైగా జనం రోడ్లపైకి వచ్చారు. మా చావులైనా చూస్తాం, కానీ ఇస్లామాబాద్ పాలకుల అరాచకాలకు లొంగేదే లేదంటూ ఆకాశం బద్దలయ్యేలా నినాదాలు చేశారు. మా సందేశం ఇస్లామాబాద్కు గట్టిగానే చేరింది. యుద్ధంలో గెలిచేది ప్రజలే అంటూ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ లియాఖత్ హయత్ సింహనాదం చేశారు. ఈ అంతర్గత తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉందంటే నిరసనకారులను కలిసి మద్దతు ఇచ్చేందుకు వెళ్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసీ, సెనెట్ ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ అచ్కాయ్లను ప్రతినిధి బృందాన్ని సైన్యం కహౌటా సరిహద్దు వద్దే బలవంతంగా అడ్డుకుంది. దీంతో పాకిస్తాన్ అంతర్గత రాజకీయం మరింత వేడెక్కింది. ఈ కథ ఇంతటితో ఆగడం లేదు. పీఓకేలో రాజుకున్న ఈ నిప్పు ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులను దాటి గ్లోబల్ వేదికలపైకి చేరింది. ఇటు పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ నడుస్తుంటే అటు లండన్ వీధుల్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇప్పుడు చూద్దాం. పాక్ సైన్యానికి వ్యతిరేకంగా పీఓకేలో జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై పెను దుమారం రేపుతోంది. పాక్ ఆర్మీ సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై బ్రిటన్ పార్లమెంట్ వెలుపల ప్రవాస కాశ్మీరీలు భారీ నిరసన ప్రదర్శన చేశారు. అక్కడ నుంచి
బ్రిటన్ ప్రధాన నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వరకు బాధితులు భారీ లాంగ్ మార్చ్ నిర్వహించారు. పీఓకేలో పాక్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి తక్షణమే జోక్యం చేసుకోవాలని, మానవతా దృక్పథంతో సహాయం అందించాలని ప్రపంచ దేశాలను అర్థిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తన సొంత పౌరులపైనే చేస్తున్న ఈ అప్రకటిత యుద్ధం ఆ దేశ పతనానికి నాంది పలకబోతుందా అనే చర్చ అంతర్జాతీయంగా నడుస్తోంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సొంత పౌరులపైనే ఆర్డిఎక్స్ బాంబులతో దాడులు. పాకిస్తాన్ సైన్యాధినేత హసీం మున్నీర్ ఆడుతున్న ఈ రక్తాట పీఓకేను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. హక్కుల కోసం పోరాడుతున్న 60,000 మంది జనం ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఈ అంతర్జాతీయ థ్రిల్లర్ డ్రామాలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. దిస్ ఈజ్ సతీష్, చీఫ్ ఎడిటర్ 99 టీవీ, సైనింగ్ ఆఫ్.